ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము నుండి చూస్తే భక్తుడైన ఎలీషా కనబడతాడు. సాతాను తన రాజ్యాన్ని విస్తరింపజేస్తూ రాజులను అధికారులను బొమ్మలు పూజారులుగా మార్చుచున్న ఈ రోజుల్లో సమాజంకు అవసరమైన ఎలీషా వంటి భక్తి కలిగిన దేవుని సేవకులు అత్యవసరం. ఎలీషా అనే పేరుకు దేవుడే రక్షణ అని అర్థము. అతడు అబెల్హోల వాడగు షాపాతు కుమారుడు. షాపాతు స్థితిమంతుడు. దేవుని ఆజ్ఞ ప్రకారం దైవజనుడైన ఏలియా ఎలీషాను దేవుని సేవకై అభిషేకించుటకై వచ్చినప్పుడు ఇతడు 12 అరకలు కట్టి భూమి దున్నుతూ ఉన్నాడు. తానును దున్నుతూ ఉన్నాడు, తను కూడా దున్నుతూ ఉన్నాడు. అనగా ఎలీషా శ్రమజీవిగా, రైతు బిడ్డగా, సోమరైతే కాదు. అట్టి ఎలీషాను దేవుడు తన పని నిమిత్తమై కోరుకున్నాడు. దేవుడు సోమరిపోతుల్ని ఇష్టపడడు. ఆయన ఎప్పుడూ కూడా చురుకుగా, చలాకిగా, లోక విషయాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇటు పిలుచుకుంటాడు. ఇలాంటివి బైబిల్ గ్రంథంలో చాలా మనం గమనించవచ్చు. అపోస్తలుడైన పౌలు ప్రభువుని ఎరగక ముందు చాలా చురుగ్గా ఉన్నాడు. ఎక్కడా కూడా రెస్ట్ లేకుండా అతడు దేవుని బిడ్డలని చంపుతూ ఓచకోత కోస్తూ వెళ్ళిపోతున్నాడు. అట్టి వాడిని పట్టుకొని తన వైపుకి తీసుకొచ్చి అదే స్పీడ్లో మరి అనేకులకు స్వార్థ అందేలాగా చేశాడు. మా గృహంలో మా అమ్మ ప్రభువుని ఎరక్క ముందు చాలా బహు విగ్రహారాధన. ఎంత విగ్రహారాధన అంటే ఇంట్లో ఉన్న ఆ ఫొటోస్ కానీ అవి కానీ బహు విగ్రహారాధన చేస్తూ ఉండేది. నిజంగా ఆవిడని పట్టుకొని దేవుడు ప్రభువులోకి ఆకర్షించాడు. అటు ఎంత స్పీడ్తోనైతుందో ఇటు ప్రభువులోకి వచ్చాక కూడా చనిపోయే వరకు ఆ మంట, చనిపోయే వరకు ఆ ఆసక్తి, ఆ విశ్వాసం ఎక్కడ తగ్గలేదు. ప్రభువుకి అలాంటి వాళ్ళు కావాలి. ఓ మూల కూర్చొని టైం పాస్ చేస్తా సోమరిగా ఉండటం ఎక్కడ మనం చూసిన దాఖలాలు లేవు బైబిల్లో. గిజ్జోనుని పిలిచిన గిజ్జోను కూడా పనిలో నిమగ్నమై ఉన్నాడు. గిజ్జోను, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? గానుగు చాటున గోధుమలు దొలగొడుతూ ఉన్నాను అన్నాడు. అలాగే పేతురు కానీ యోహాను కానీ వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళందరూ కూడా ధోనుల్లో ఉన్నప్పుడు వలలు కడుక్కుంటుండగా, చేపలు పడుతుండగా, ఆ కార్యక్రమాలలో ఉండగా ప్రభు వాళ్ళని పిలిచాడు. ఇలా మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఈ ఉదయకాలం ముందు ఎలీషా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనే దున్నుచుండెను. కనుక ఎలీషా శ్రమజీవిగా, రైతు బిడ్డగా, స్వామిని కాదని మనం గమనించాం. అట్టి ఎలీషాను దేవుడు తన పని నిమిత్తమై కోరుకున్నాడు. ఏలియాకు ఎలీషా కనబడ్డాడు. ఎలీషా కంటే ముందున్నవాడు ఏలియా. ఏలియా అద్భుతకరమైన పరిచర్య జరిగించాడు. ఏలియా వెళ్ళిపోయాక ఏలియా లాంటి సేవకుడు కావాలి కదా. అదే స్పీడ్లో, అదే ఉత్సాహంతో, అదే ఆసక్తితో పరిచర్ని అదే స్పీడ్గా తీసుకుని వెళ్ళేవాడు కావాలి. కనుక ఆ రోజుల్లో మరి చాలామంది ఉన్నారు కానీ ఏలియా దృష్టిని ఆకర్షించగలిగాడు ఎలీషా. ఎందరో ఉన్నారు అక్కడ, కానీ ఏలియా దృష్టిలో ఏలియాకి ఎలీషానే కనబడ్డాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 2వ వచనంలో గెన్నిసరతు అనే సరస్సు తీరమున 2 దోణిలు ప్రభు చూశారు అనే మాట ఉంది కదా అక్కడ. అనగా ఆ సరస్సు తీరములో చాలా దోణిలు ఉన్నాయి, కానీ యేసు వాటిని చూడకూడదు అనుకోలేదు. లేక ఆయన కనబడకుండా అవి దాగుకొనలేదు. యేసయ్య వాటిని చూశారు.
ఆయన కంటిలో అవి పడ్డాయి. యేసు చూపు ఆ ధోనిలపై పడింది. ఆయన చూచి ధోనిలు అవి అప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి పేతురు యోహానులను చూచాడు. వారు వలలను కడుగుతూ ఉన్నారు. యేసు ఏంటి అని అడిగాడు. రాత్రంతా శ్రమ పడ్డాం, ఏ చేప పడలేదు ప్రభువా. కనుక ఆ పేతురు ఆ ధోనిలో ఎక్కి అంటారు, మీ ధోనిను లోతుగా నడిపించమనగా వారు లోతులో ధోనిను నడిపించారు. అయితే విస్తారమైన చేపలు పడ్డాయి. బయటనున్న ధోనికు సంజ్ఞలు చేశారు. ఆ ధోని కూడా చేపలతో నింపబడింది. ఈ 2 ధోనిలు చేపలతో నిండడానికి కారణం ఆ 2 ధోనిలను యేసయ్య చూచాడు. యేసయ్య కంటిలో పడిన ప్రతి వ్యక్తి దీవించబడతారు. అలాగే ఏలియా కంటిలో ఎలీషా పడ్డాడు. ఎలీషాకు దీవెన వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు పలుసార్లు మందిరానికి వస్తున్నారు, చందాలు ఇస్తున్నారు. ఆయన దృష్టిలోకి వెళ్ళారా? మీరు ఆయన చూపు మీ మీద పడిందా? లూకాసు సువార్త 19వ అధ్యాయంలో 5వ వచనంలో పొట్టివాడైన జక్కయ్య యేసును చూడగోరెను. మొదటి ప్రయత్నంలో చూడలేకపోయాడు. మేడు చెట్టు ఎక్కాడు. జక్కయ్యను యేసయ్య చూచాడు. జక్కయ్య బ్రతుకు మారింది. అబ్రహాము కుమారుడుగా అయ్యాడు. ఎలీషాను ఏలియా చూచాడు. నువ్వు యేసయ్య దృష్టిలో పడితే ఈ ఉదయకాలం మందు మీరు పడాలి, మీరు దీవించబడతారు. మీరు పడాలి అంటే ఆయన మార్గంలో వస్తూ మీరు ఆ పరిచర్య జరిగిస్తూ ఉండగా, నమ్మకంగా జరిగిస్తుండగా, సేవకుడు కోసం చేస్తే మీరు ఆయన దృష్టిలో పడరు. సేవకుడు వచ్చేటప్పుడు పరిచర్య చేస్తే ఆయన దృష్టిలో పడరు. సేవకుడు ఉన్నప్పుడు చేస్తే ఆయన దృష్టిలో పడరు. సేవకుడు ఉన్నా లేకపోయినా, అక్కడ మనుషులు ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య కను దృష్టిలో నేను పడాలి. యేసయ్య నన్ను చూస్తున్నాడు. జీతం ఇచ్చేది ఆయన, మనుషులు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అలాంటి ఆసక్తి కావాలి. ఏలియా అతను చేరబోయి ఎలీషా కొరకై దేవుడు ఏలియాని పంపాడు. ఎలీషా తన అరక దున్నే పనులు ఉన్నాడు కదా, ఏలియా అతని దగ్గరికి వెళ్ళాడు. ఎలీషాను సమీపించడం అనేది గొప్ప మాట. సమీపించుట అనేది గొప్ప మాట. కనుక లోకములో ఉన్న మనల్ని విడిపించి రక్షించడానికి యేసయ్యే మనకు సమీపముగా వస్తున్నారు. ఎక్కడో కొండ మీద ఉండి దేవుడు కాదు ఈయన, మన సమీపానుండే దేవుడు. యోబు గ్రంథం 9:11 ఇలా ఉంది, ఇదిగో ఆయన నా సమీపముగా గడిచిపోచున్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేదు. నా చేరువును పోచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. దేవుని బిడలారా, ఆయన నీకు చేరువుని ప్రక్కనే నడుస్తున్నాడు. నువ్వు లోకపు మత్తులో ఉంటున్నావేమో, నువ్వు ఆయన చూడలేదు. ప్రతి ఆదివారం సన్నిధిలో ప్రార్థనా సమయాలలో నిన్ను దాటి వెళుతున్నాడు. నువ్వు ఎప్పుడు ఆయన కలుసుకోవాలనుకుంటున్నావు. ఇంకా రక్షణ అనుభవంలోనికి రాలేని స్థితిలో ఉంటే, ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నా కానీ రక్షించమని ప్రార్థన చేస్తే నీ సమీపానే యేసయ్య నీలోనికి వస్తాడు. నువ్వు ధన్యుడు అవుతావు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా, ఈ ఉదయకాలమందు మీరు ఆయన దృష్టిలో పడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఒక్కసారి ఆయన దృష్టిలో పడ్డారా, ఆ దీవెనలే వేరు, ఆ ఆశీర్వాదాలే వేరు, ఆ యొక్క భవిష్యత్తే వేరు. కనుక ఈ ఉదయకాలమందు మనుషుల దృష్టిలో పడడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎన్నటికీ యేసయ్య దృష్టిలో పడరు. యేసయ్య దృష్టిలో పడాలి అనుకున్న వాళ్ళు మనుషుల దృష్టిలో పడడానికి ఎప్పుడు కూడా ఆసక్తి చూపించరు. మీరు ఈ ఉదయకాలం ముందు మనుషుల దృష్టిలో పడాలనుకుంటున్నారా? యేసయ్య దృష్టిలో పడాలనుకుంటున్నారా? మనుషులు మీ దగ్గరికి వచ్చి భలే చేస్తున్నావు పరిచర్య అని భుజాన్ని చేయి వేయాలనుకుంటున్నారా? లేదా యేసయ్యే మీ దగ్గరికి వచ్చి భుజాన్ని చేయి వేయాలనుకుంటున్నారా? మీ చేతుల్లోనే ఉంది. కనుక మనుషుల్ని చూచారా, యేసయ్యకు దూరంగా ఉంటారు. కనుక
యేసయ్య కోసం చూస్తే అక్కడ మనుషులు ఉన్నా లేకపోయినా, సేవకుడు ఉన్నా లేకపోయినా, సీసీ కెమెరాలు ఉన్నా లేకపోయినా యేసయ్య కోసం చేస్తారు. కనుక యేసయ్య కోసం చేద్దాం, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు చాలా చక్కటి మాటలు, మీ కనుదృష్టి మా మీద పడిందయ్యా, అందుకే రక్షణలోకి రాగలిగాం. బహు విగ్రహారాధనలో ఉండగా నా తల్లిని మీ కనుదృష్టి పడింది. ఆవిడని బట్టి ఈరోజు మా కుటుంబాలన్నీ రక్షించారు. మమ్మల్ని బట్టి అనేకులు మీ సన్నిధిలో బలపరిచే కృపనిస్తున్నారు, మీ వందనాలు. అలా ఎవరైతే ప్రభువా, మరి నాయన పౌలు లోకంలో ఉన్నప్పుడు మీ దృష్టి పడింది, మీ లోనికి తెచ్చుకున్నారు, మీరు అద్భుతకరమైన సేవ జరిగించారు, మీకు స్తోత్రం. ఈ ఉదయకాలం మందు లోకంలో ఉన్నప్పుడు ఎంత విగ్రహారాధన, ఎంత ఎలాగైతే చేశారు, ఇప్పుడు ప్రభువులోకి వచ్చారు, సత్యాన్ని గమనించారు. ఇప్పుడు అదే ఆసక్తి, అదే విశ్వాసం, అదే త్యాగం, అదే సమర్పణ అందరి జీవితాలలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం ముందు మీ బిడ్డలు ప్రార్థిస్తున్నారు, మీ కనుదృష్టి పడాలని. ఇప్పుడే వారి మీద పడునుగాక, మీ చిత్తమును వారికి బయలుపరుచునుగాక, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చునుగాక. వారి ధోనిలను మీరు చూచి వారి ధోనిల నిండా, వారి కుటుంబాల నిండా ఆశీర్వాదాలు కలగజేయునుగాక. వారి కుటుంబాలలో ఏది లోటుగా ఉందో ఆ లోటులన్నీ కూడా ప్రభువా తీర్చి సమృద్ధిని దయచేయండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి ఆయుష్ ఆరోగ్యాలతో నింపి ఈ వారమంతట్లో కూడా వారి వారి కుటుంబాలలో, చదువుల్లో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులలో, గృహ పనులలో అందరికి భద్రత ఇచ్చి ప్రతి శోధన, ప్రతి కీడు, ప్రతి మరణాన్ని యేసు నామములో దూరం కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి,